హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు టమాటా కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం అయితే నేను నాటు కొత్తిమీర తీసుకొచ్చాను. చూడండి ఎంత బాగుందో కొత్తిమీర. ఇది చాలా మంచి వాసన వస్తుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ కూడా. టమాటాలు కూడా ఇలా బాగా పండినేటి తీసుకోవాలి. అప్పుడే చట్నీ టేస్ట్గా ఉంటుంది, పచ్చివాసన లేకుండా. నేనైతే మా పెద్దమ్మాయి దగ్గరికి అమెరికా వెళ్ళాను. మా పెద్దమ్మాయి డెలివరీ అప్పుడు నాకైతే మనవరాలు పుట్టింది. 21వ రోజు ఉయ్యాల ఫంక్షన్ చేసినప్పుడు నేను టమాటా కొత్తిమీర చట్నీ చేశాను. మా అల్లుడు ఫ్రెండ్స్, మా అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చారు. అందరూ అన్నం అంతా టమాటా చట్నీలోనే తినేశారు. భలే ఉంది అంటే అని చెప్పారు అందరూ. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం చట్నీ. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేయించుకొని జీలకర్ర 1.5 స్పూన్ వేసుకొని చిటపట్లాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర చిటపట్లాడితేనే మంచి వాసన వస్తుంది చట్నీలో కూడా. ఇప్పుడు మళ్ళీ 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. టమాటాలను బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మా మనవరాలు కొంచెం పెద్దగా అయింది, 3వ సంవత్సరం వచ్చింది. ఫోన్ చేస్తే నువ్వు ఫోన్లోనే ఉండు అమ్మమ్మ అంటుంది. నవ్వి నవ్వి అల్లాడిపోవాలి, అట్లా మాటలు చెప్తుంది. తెలుగు బాగా మాట్లాడుతుంది మా మనవరాలు. ఇప్పుడు బాగా వేగిపోయాయి టమాటాలు. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారితే మనకు మిక్సీలో వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్రను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. ఇది రోట్లో కూడా దంచుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లోనే వేస్తున్నాను. చూడండి, 2 చుట్లు తిప్పితే సరిపోతుంది, మెదిగిపోతుంది చట్నీ. మరి నున్నగా కొట్టేయకూడదు, ఇలా ఉండాలి చట్నీ. చాలా చాలా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు దీనికోసం తాలింపు పెట్టుకున్నాం. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని చిటపట్లాడాక జీలకర్ర కూడా వేసుకొని చిటపట్లాడాలి. శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవాలి. ఇది చట్నీలో చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి కూడా 4 వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వేయించుకోవాలి. ఈ జీలకర్ర పొడి చాలా టేస్ట్ వస్తుంది చట్నీలో. ఇప్పుడు కొంచెం ఎర్రగడ్డ, కట్ చేసుకున్న ఎర్రగడ్డ కూడా వేసుకొని చట్నీని తాలింపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 మినిట్స్ కలుపుకుంటే తాలింపు అంతా చట్నీలో కలిసిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి ఎంత బాగుందో చట్నీ. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.